కూడా ఎంక్వైరీలో ఉన్నాను. ఆ పర్సన్ దొరకకుండా పోరు. యూ డోంట్ వరీ. ఇక మీదట మీ మీద ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను. నీకు ధైర్యం చెప్పి వెళ్దామని వచ్చాను. ఇక బయలుదేరుతాను. సరే అండి, థ్యాంక్ యూ. నేను ఎప్పుడొచ్చినా నువ్వు ఈ ఇంట్లోనే కనపడుతూ ఉంటావేంటవని. ఎందుకు వచ్చావు? నిజం చెప్పమంటారా? అబద్ధాలు కూడా ఆడతావా? హాని కలిగించే అబద్ధాలు ఆడను. ఎదుటివారికి మంచి చేసే అబద్ధాలు ఆడతాను. అవునా? సరే, ఎందుకు వచ్చావో చెప్పు. ఎందుకంటే విడాకుల విషయం బయట పెడుతుందా? మీరు శ్రీకర్ గారిని పరామర్శించడానికి వచ్చినట్టే నేను కూడా వచ్చాను. అంతేనా? అంతేనండి. ఓకే, నేను బయలుదేరుతాను. నా భర్తని చంపించుకుని మూర్ఖురాల్ని కాదు నేను. అనవసరంగా నా మీద నింద వేస్తున్నారు. నా కుటుంబమే నా గురించి ఇంత అన్యాయంగా మాట్లాడుతుందని అనుకోలేదు. అమ్మా, అదేంటి అసలు విషయం మాట్లాడకుండా వెళ్ళిపోయింది? ఏ ఎవని ఆగు. పెళ్లి అంటే రెండు మనసుల కలయిక, 100 ఏళ్ల ప్రయాణం. పెళ్లి అంటే ప్రమాణాలు. ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉంటే జీవితం స్వర్గం. ప్రమాణాలను అతిక్రమిస్తే కాపురం నరకం. ఎంతో కష్టపడి చక్కదిద్దుకున్న నా కాపురాన్ని అందరూ కలిసి నాశనం చేశారు. ఇంకా చెయ్యాలని చూస్తున్నారు. ఎవరు చేసుకునేదానికి వారే బాధ్యులవుతారు. పైవాడు అంతా చూస్తున్నాడు. ఎవరికి ఏమివ్వాలో అది ఇస్తాడు. నేను చెప్పవలసింది చెప్పాను. ఇక మీ ఇష్టం. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో మీరే ఆలోచించుకోండి. తుది నిర్ణయం మీరే తీసుకోండి. మీరైతే సూపర్ గా చెప్పారు మేడం, గంటి పెట్టినట్టు. చూశారు దీని వేషాలు? నిన్నటి వరకు మన ఇంట్లో ఉండి మన వైపు మాట్లాడింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆవిడ వైపు మాట్లాడుతుంది. మామూలుది కాదది. విశ్వాసం లేని మనుషులు ఇలాగే ఉంటారులే శౌర్య. విశ్వాసానికి నిదర్శనం అర్చన, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అవని. నువ్వు విశ్వాసం గురించి మాట్లాడుకునే హారిక. నువ్వైతే అస్సలు మాట్లాడకూడదు బావా. నేను చెప్పవలసింది చెప్పాను. ఇక బయలుదేరదాం పదమ్మా. ఎలాంటి మెలికి పెట్టి వెళ్ళిపోయింది చూడండి. శ్రీకర్ జీవితానికి తను అడ్డమని మనం అనుకుంటుంటే తన జీవితానికి శ్రీకర్ అడ్డం అన్నట్టు చెప్పి వెళ్ళిపోయింది. తాళి తీయకపోవడం వలన అటు అవనికి ఇటు శ్రీకరికి ఇద్దరికి పెళ్లి కాదు, చచ్చినట్టు అవనినే తెచ్చుకో. ఏంట్రా శబ్దం? అది అమ్మా, గాలికి బిందె పడిపోయిందమ్మా. అబద్ధం. అవని గొంతు ఎందుకు వినిపించింది?
అవని గొంత లేదే, నాకలా వినిపించలేదే. నాకు కదా వినిపించింది. ఆ, అవును. అమ్మా, మీరలా ఊహించుకున్నారు అంతే. అంతేనా? అంతే. మీరు వెళ్ళండి అమ్మా. సరే. రేయ్, ఏమైందిరా నీకు? పాదం మీద చీమ కుట్టింది అంతే. చీమ కరిచిందా? పాదం మీద? సరే, లోపలికి రా. తను వెళ్ళాక వస్తాను నాన్న. తానా ఎవర్రా? బాబోయ్, కంగారులో నోరు జారేలా ఉన్నాను. రేయ్, చెప్పు, ఎవరా తను? ఎవరు లేరే. ఏంట్రా, ఎందుకలా మెలికలు తిరుగుతున్నావు? ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్ అమ్మా. ఏమైనా పైత్యం చేసిందా శ్రీకర్? అబ్బే, అలాంటిదేం లేదమ్మా. అమ్మా, మీరు వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళండి. నిన్ను